హాయ్ అండి. ఈరోజైతే ఇంట్లో ఏమి కూరగాయలు లేవు. ఒక్క టమాటానే ఉంది. ఇంక అందుకని చెప్పేసి టమాటా రసం పెడదాము అని చెప్పేసి మిక్సీలో అయితే టమాటాలు వేసేసుకొని, కొంచెం అల్లం ముక్క, అదే విధంగా చెక్క కూడా వేసేసేసాను. ఇంక ఇంట్లో ఆల్రెడీ రసం పౌడర్ కూడా ఉంది. ఇంకా టమాటానైతే మిక్సీ పట్టేసేసుకున్నాక వాటర్ పోసేసుకొని, టమాటా కూడా వేసేసుకొని, రసం పౌడర్ కూడా వేసేసుకొని మరిగించుకుంటున్నాను. ఇంకా ఒక పక్కైతే తాలింపు వేసేసుకొని, తాలింపు వేగాక ఆనియన్స్ కూడా వేయించుతున్నానండి. ఇలా టమాటా రసంలోకి ఆనియన్స్ ఈ విధంగా వేయించుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటది. నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పెడతాను రసం కూడా. ఒక్కొక్కసారి ప్లెయిన్‌గా పెట్టేసేస్తానండి. ఒక్కొక్కసారి అయితే ఈ విధంగా మిక్సీ పట్టేసేసుకొని టమాటాని పెట్టేసేస్తాను. చూసారు కదండీ! ఆనియన్స్ కూడా వేగిపోయినియి. ఇప్పుడు దీంట్లోకైతే ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారైతే కలిపేసేసుకోవాలి. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా రసం పెడితే పిల్లలైతే ఇష్టంగా తింటారండి. చాలా టేస్ట్‌గా ఉంటది. ఆనియన్స్ వేశాక కొంచెమైతే మరిగించేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం బెల్లాన్నయితే వేసేసుకోవాలి. కొంచెం స్వీట్‌నెస్‌గా ఉంటే రసమైతే చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఈ విధంగా బెల్లం ఏసాక ఒకసారైతే కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.